ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 29 రోజులుగా నన్నయ్య గారి యొక్క విరచితమైనటువంటి ఆంధ్ర మహాభారతంలోని ఆది పర్వంలో 6వ ఆశ్వాసంలో మనం చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున కర్ణ దుర్యోధనుల యొక్క మైత్రి, కురుపాండవులు గురుదక్షిణ సమర్పించడం కోసం ద్రుపదుడి మీద దండెత్తడం, కౌరవులు ఓడిపోయి పారిపోయి రావడం, ఆ తర్వాత అర్జునుడు భీముడు కలిసి వెళ్ళి ద్రుపదుణ్ణి బంధించడం, ఆ తర్వాత ద్రోణుడు ద్రుపదుణ్ణి అధిక్షేపించడం, ఆ తర్వాత ధర్మరాజుకి ధృతరాష్ట్ర మహారాజు యవ్వరాజ్య పట్టాభిషేకం చేయడం, అనంతరం ద్రోణుడు తన ప్రియ శిష్యుడైనటువంటి అర్జునుడికి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఉపదేశించడం వరకు మనం చెప్పుకున్నాం. ఎప్పుడైతే పాండవులు అన్ని విద్యలలో ఆరితేరి అందరి యొక్క ప్రశంసలు పొందుతూ ఉన్నారో, వాళ్ళు ఓర్వలేకపోతున్నారు. కౌరవులు ఓర్వలేక ఆ దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనులతో కలిసి దురాలోచన చేయడం మొదలుపెట్టాడు. ఆ సందర్భంలో ఈరోజు మనం 30వ భాగంలోకి ప్రవేశిద్దాం. దీంట్లో కణిక నీతిని చెప్తున్నాడు. దుర్యోధనుడు ఆ మిగిలినటువంటి ముగ్గురుతో అంటున్నారు, వాళ్ళనే దుష్ట చతుష్టయము అని మనం పిలుస్తుంటాం. ఆయుధ విద్యలలో పండితులని, రణశూరులని, ఎడతగినటువంటి ఉత్సాహవంతులని, బాగా గర్వించిన వాళ్ళని, పాండవులను చూసి నేను భయపడుతూ ఉంటాను. దానికి తోడు మా నాన్న ధృతరాష్ట్రుడు ధర్మరాజును యువరాజుగా చేశాడు. నాకు ఏం చేయాలో తోచడంలా. ప్రీతితోటి నాకు రాజనీతిని ఉపదేశించండి అని దుర్యోధనుడు అనగానే అక్కడ దుర్యోధనుడి యొక్క మేనమామ అయినటువంటి కర్ణుడు జోక్యం చేసుకున్నాడు. అల్లుడు, నువ్వేమీ భయపడద్దు. నీతుల్లో నేర్పరి అయినటువంటి వాడు ఒకడున్నాడు, అతని పేరు కణికుడు అని అప్పటికప్పుడే కణికుడిని పిలిపించాడు. కణికుడు అనేటువంటి పేరుకి కణింకుడు అని, గిణికుడు అనేటువంటి పాఠాంతరాలు కూడా ఉన్నాయని పెద్దలు అంటున్నారు. ఇక్కడ సంస్కృత భారత ప్రతులను బట్టి చూస్తే కణికుణ్ణి పిలిపించి ఉపదేశం పొందినటువంటి వాడు ధృతరాష్ట్రుడు అని ఉంది మూలంలో. కానీ నన్నయ్య గారు భారతంలో కణికోపదేశాన్ని పొందింది దుర్యోధనుడు అని మార్చి రాశారు. ఇది పెద్ద మార్పు. కణికుడు వచ్చాడు, చక్కగా నమస్కారం చేసి దుర్యోధనుడితో అంటున్నాడు, మహారాజా దుర్యోధన, ఆయన మహారాజు కాదు, కానీ మహారాజు పుత్రుడు.
చూడండి, మహారాజు పుత్రుడు కాబట్టి దుర్యోధనుడిని కూడా ఆ విధంగా గౌరవిస్తున్నాడు. ప్రభు ప్రబలమైనటువంటి అధికారం కలిగి ఉండి తగినటువంటి దండనీతిని అవలంబించి ప్రజలను ధర్మ మార్గంలో నడిపించి మంచి ప్రవర్తన కలిగిన వాడుగా ఉండాలి. దండనీతిలో స్వపర భేదభావం లేకుండా సమబుద్ధితో ఉండేటువంటి రాజు యొక్క ఆజ్ఞ వల్ల అన్ని జాతుల వాళ్ళు తమ తమ జాతి ధర్మాలను ఉల్లంఘించకుండా చక్కగా ప్రవర్తిస్తారు అన్నాడు మొదటి మాటగా. ఇక్కడ ఉత్తమ పాలకునికి అధికార బలం ఒక్కటే సరిపోదు అని చెప్తున్నాడు కణికుడు. ఏముండాలి? నిష్పక్షపాతం, సత్ప్రవర్తన. ఈ రెండు విషయాలు ప్రభుత్వం నడపడానికి పెద్ద బలాన్ని చేకూర్చే గుణాలు అంటున్నాడు. కాబట్టి ఈ రెండు లక్షణాలు ప్రభువుకు ఉండాలి అంటున్నాడు. ఇంకా అంటున్నాడు, గురుకొని కార్యాకార్యములెరుంగక దుశ్చరితుడై అహితుడగునే మరువక గురునైనను జనులెరుగక శాసించునది మహీషుడు బుద్ధిన్. దుర్యోధన, ఇవి చెయ్యవలసినటువంటి పనులు, ఇవి చెయ్యకూడనటువంటి పనులు అని తెలుసుకోకుండా చెడు నడవడి కలిగిన వాడు ఎవడైనా సరే, మేలు కోరుకోకుండా ఉంటే, చూడండి, మేలు కోరేవాడు కాకపోతే చెడు నడత కలిగి ఉంటాడు వాడు, మేలు మాత్రం కోరుకోడు. అటువంటి వాడు తండ్రి అయినా సరే, అంటే గురువైనా సరే విడిచిపెట్టాలి. విడిచిపెట్టమే కాదు, వివేకంతో ప్రజలందరికీ తెలిసేటట్టు ఆ వ్యక్తిని ప్రభువు శిక్షించాలి అన్నాడు. అంటే చేయ తగిన పనులు ఇవి అని, ఇవి చెయ్యకూడని పనులు అని తెలుసుకోకుండా, అంటే ఉచిత అనుచిత జ్ఞానం లేకుండా అని, చెడు నడత కలిగి పైపెచ్చు రాజు యొక్క మేలు కోరకుండా ఉంటాడు వాడు. అటువంటి వాడు తండ్రి అయినా సరే లేదా గురువు అయినా సరే తప్పనిసరిగా ప్రజలందరి ముందర ప్రభు వాడిని శిక్షించాలి అంటున్నాడు. ధీరమతియుతులతోడ విచారముసేయునది మును విచారిత పూర్వ ప్రారబ్ధమైన కార్యము పారము బంధును విఘాత పద దూరంబై. ఈ కణిక నీతి కూడా చాలా గొప్ప నీతి. విదుర నీతి కూడా ఉంది భారతంలోనే. అది మనకి ఉద్యోగ పర్వంలో కనిపిస్తుంది. దుర్యోధన మహారాజా, ఏ పనినైనా బుద్ధిమంతులతోటి ముందుగా విచారించి చేయాలి. ఎవడితో పడితే వాడితో ఆలోచించకూడదు. కాస్త జ్ఞానం కలిగిన వాడితోటి విచారించి ఆలోచించి చేయాలి. ముందుగా విచారించి చక్కగా ప్రారంభించినటువంటి పని అప్పుడు చెడిపోకుండా సఫలమవుతుంది. లేకపోతే అజ్ఞానితోటో లేదు మెరమెచ్చుల కోసం మాట్లాడేవాడి మాట వినో కనుక మనం వాడి మాట విని కనుక పని మొదలు పెట్టామా, అప్పుడు ఏమవుతుంది? అది ఆ పని విఫలమైపోతుంది. అలా కాకుండా ముందుగానే మంచి జ్ఞానవంతులతో గనక ఆలోచించి చక్కగా ప్రారంభిస్తే ఏ పనైనా కూడా చెడిపోకుండా సఫలం అవుతుంది అంటున్నాడు. జనపాలుడు మృదు కర్మంబుననైనను క్రూర కర్మముననైనను నేర్పునను ధరించునది తన్ననపాయత పొంది చేయునది ధర్మంబుల్. రాజైనటువంటి వాడు నేర్పుతోటి మెత్తటి పనిచేత గాని
భయంకరమైన పని చేత గాని మొట్టమొదట తన్ను తాను రక్షించుకోవాలి. తనకు ప్రమాదం లేకుండా చూసుకొని రాజధర్మాలు నడపాలి. తానే ప్రమాదంలో పడితే ఇంకా రాజ్యాన్ని ఏం పరిపాలిస్తాడు? తన వాళ్ళని రక్షించలేడు. అందుకని నేర్పుతోటి, అంటే మెతక వైఖరితోనైనా చేయమన్నాడు. లేకపోతే తీవ్రమైనటువంటి పని చేత గాని చేయొచ్చు అంటున్నాడు. అమలినమతి ఆత్మఛిద్రములన్యులెరుగకుండా తానన్య ఛిద్రములెమ్ముగ నెరుగుచు దేశము కాలము నెరిగి మిత్ర సంపన్నుండై. దుర్యోధన మంచి బుద్ధితోటి తన యొక్క లోపాలు ఇతరులు తెలుసుకోకుండా, ఇతరుల యొక్క లోపాలు మాత్రం తాను తెలుసుకుంటూ దేశ కాల పరిస్థితులని తెలుసుకొని ఎరుకగలిగి మిత్రబలం కలవాడైన వాడు అటువంటి రాజు తన యొక్క రాజధర్మాలను చక్కగా నిర్వర్తించగలుగుతాడు అన్నాడు. అంటే జ్ఞానంతో ఆలోచించాలి, వివేకంతో తనలో లోపాలు ఇతరులు తెలుసుకోకుండా ఇతరుల యొక్క లోపాలు మాత్రం తాను తెలుసుకోవాలి. అప్పుడు దేశకాల పరిస్థితులను తెలుసుకొని మంచి మిత్రబలం కలిగిన వాడై రాజు తన యొక్క రాజధర్మాలను నిర్వర్తించాలి అంటున్నాడు కణికుడు. బలహీనులైనచో శత్రుల చెరచుట నీతి, అధిక దోర్వీర్య సుకృద్బలులైన వారి చెరుపగ నలవియే అక్లేశ సజ్జుల గుదురె మీద. దుర్యోధన, బలహీనులైనప్పుడు శత్రువులను చంపడం అనేది రాజనీతి. అంటే నీకంటే తక్కువ బలం గలవాడైతే వాడిని చంపేయాలి. ఒకవేళ శత్రువు కనుక నీకంటే ఎక్కువ బలం కలిగిన వాడైతే, ఎక్కువ బాహుబలం కలిగిన వాడైతే అప్పుడేం చేయాలి? నీవు మిత్రబలం సమకూర్చుకొని ఆ తర్వాత మిత్రుడితో కలిసి వెళ్ళి వాళ్ళని చంపటం సాధ్యమా, జయించటం సులభమా అని ఆలోచించుకొని చేయమన్నాడు. అంటే ఏమంటున్నాడు? నీ బలం సరిపోకపోతే అవసరమైతే నీ మిత్రులను కూడా కలుపుకొని వాళ్ళని జయించే మార్గం చూసుకోమంటున్నాడు. అలయక పరాత్మకృత్యంబులం పతి ఎరుగునది దూతముఖమున పరభూముల వృత్తాంతములెరుగగా పలుమరు పుచ్చునది వివిధ పాషాండతతిల్. దుర్యోధన, రాజు విసుగు విరామం లేకుండా తన యొక్క పనులను గురించి, శత్రువుల యొక్క పనులను గురించి దూతల వల్ల తెలుసుకోవాలి. అందుకనే మంచి దూతలు ఉండాలి రాజుకి. వాళ్లే గూఢచారులు అనుకోవచ్చు. శత్రుదేశాల విషయాలు తెలుసుకోవడానికి అనేక విధాలైనటువంటి పాషండుల సమూహాలను పంపాలి. ఇక్కడ పాషండులు అంటే వేదబాహ్యులు అని. ఇది చూడండి, అంటే శత్రువుల యొక్క కార్యకలాపాలని దూతల వల్ల తెలుసుకోవలసిన అవసరం రాజుకుంది. ఎందుకని? ఏ శత్రురాజు ఎప్పుడొచ్చి దాడి చేస్తాడో మరి తెలుసుకుంటే కదా ఈ వీడు కూడా అప్రమత్తంగా ఉండగలిగేది, అంటే ప్రమత్తతతో ఉండగలిగేది. అప్రమత్తత అంటే అజాగ్రత్త, ప్రమత్తత అంటే జాగ్రత్త. అంతేకాదు, తమ పనుల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో, తమ పనుల ప్రభావం దేశ ప్రజల మీద, శత్రువుల మీద ఏ విధంగా ఉందో మదింపు చేసుకోవడం కూడా రాజుకి అవసరమే. ఎందుకంటే తన పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు తన పాలన పట్ల సుముఖులుగా ఉన్నారా, విముఖులుగా ఉన్నారా? ఒకవేళ విముఖులుగా ఉంటే ఏ ఏ విషయాల్లో విముఖులుగా ఉన్నారు తెలుసుకోవాలి. అలాగే తాను చేసే పనుల యొక్క ప్రభావం శత్రువుల మీద ఏ విధంగా ఉందో కూడా మదింపు చేసుకోవాలి.
ఇది రాజుకు అవసరం. నానా విహార శైలోద్యాన సభాతీర్థ దేవతా గృహ మృగయాస్థానముల కరుగునెడ మునుమానుగ శోధింపవలయు మానవపతికి. ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి మాట. చక్కటి కందపద్యంలో ముడిచారు నన్నయ్య గారు. అనేక విధాలైనటువంటి క్రీడా పర్వతాలకి, ఉద్యానవనాలకి, సభలకి, పుణ్యతీర్థాలకి, పుణ్యక్షేత్రాలకి, దేవాలయాలకు, వేటాడే ప్రదేశాలకి రాజు వెళ్ళేటప్పుడు ప్రమాదాలు కలగకుండా ఆయా ప్రదేశాలను ముందుగానే తగు విధంగా పరిశీలించి ప్రమాదం కలిగించే వ్యక్తులు కానీ ఆయుధాలు కానీ ఉంటే తొలగించి పరిశుద్ధంగా ఉండేటట్టు చేయాలి. ఇప్పటికీ ఇదే విషయం ఫాలో అవుతున్నారు. అది భారతం అంటే. ప్రధానమంత్రో ముఖ్యమంత్రో పర్యటనకు వెళ్ళేటప్పుడు ఒక 4 రోజులు ముందే పోలీసులు అక్కడికి వెళ్ళి బాంబు స్క్వాడ్, ఆ స్క్వాడ్, ఈ స్క్వాడ్ అనే డాగ్ స్క్వాడ్ అందరు కూడా అణువణువు అక్కడ శోధిస్తారు. ఎటువంటి ప్రమాదం లేదు అన్నప్పుడు మాత్రమే ఆ యొక్క మంత్రో లేకపోతే ముఖ్యమంత్రో ప్రధానమంత్రో రాష్ట్రపతో పర్యటనకు వస్తారు. ఇది ప్రభువుకి రక్షణ కల్పించడంలో భాగాలు. రాజైనటువంటి వాడు నాకు వీళ్ళు నమ్మ తగిన వాళ్ళు, వీళ్ళు నమ్మ తగని వాళ్ళు అని అనకూడదు. చూసారా? ఎందుకని? నమ్మ తగని వాళ్ళు అంటే వాళ్ళ కోపం వస్తుంది, వాళ్ళు ఏదో ఒక దుశ్చర్యకి పాల్పడే అవకాశం ఉంది రహస్యంగా. అందుకని ఏం చేయాలి? నిశ్చయ బుద్ధి చేత ఎవరిని పూర్తిగా నమ్మకుండా తన రక్షణ తానే ప్రధానంగా చూసుకోవాలి. ఇది ఇక్కడ ఒకడి మీద ఆధారపడితే, ఇప్పుడు ఇందిరాగాంధీ పరిస్థితి ఏమైంది? తనను రక్షించే భటులే, కాపలా వాళ్లే ఆమెను కాల్చిపారేశారు. ఇది ఇమ్ముగా ఆత్మరక్ష విధించు విధంబున మంత్రరక్ష యత్నమున చేయ కావలయు తత్పరిరక్షణ శక్తి నెల్ల కార్యములు సిద్ధిబొందు పరమార్థము మంత్ర విభేదమైన కార్యములు నిర్వహింపగా బృహస్పతికైనను నేరబోలునే. దుర్యోధన, ప్రభువు తనని తాను జాగ్రత్తగా రక్షించుకున్నట్లుగానే తన యొక్క రహస్య ఆలోచనాన్ని కూడా రక్షించుకోవాలి. కేవలం ఆత్మరక్షణే కాదు, తన యొక్క రహస్యాలను కూడా రక్షించుకోవాలి. రహస్యమైన ఆలోచన వెల్లడి కాకుండా రక్షించుకునే బలం వల్ల అన్ని పనులు ఫలవంతం అవుతాయి. అందుకనే రాచకార్యాలు ఎప్పుడు రహస్యంగా ఉండాలి. అవి బహిర్గతమైనయా ప్రమాదమే, అవి విఫలమైపోతాయి. రహస్య ఆలోచన వెల్లడి గనకైతే పనులని ఫలవంతం కావించడం సాక్షాత్తు దేవగురువైనటువంటి ఆ బృహస్పతికైనా కూడా సాధ్యం కాదు అంటున్నాడు. ఎందుకని బృహస్పతి మాట ఎత్తాడు ఇక్కడ? బుద్ధిబలంలో బృహస్పతిని మించిన వాళ్ళు లేరు కాబట్టి అటువంటి బృహస్పతికి కూడా సాధ్యం కాదు అంటున్నాడు కణికుడు. పలుమరు శపథంబులు నంజలియును అభివాదమును సామప్రియా భాషలు మిథ్యా వినయంబులు కలయవి దుష్ట స్వభావ కాపురుషులకు. ఇది కూడా ముఖ్యమైన పద్యమే. చెడు స్వభావం కలిగినటువంటి నీచులు ఏం చేస్తుంటారు? మాటి మాటికి ఒట్లు పెడుతుంటారు, చేతులు జోడించి నమస్కారాలు చేస్తుంటారు, సామోపాయంతో కూడినటువంటి మంచి ఇంపైన మాటలు మాట్లాడతారు, అంటే ఇచ్చకపు మాటలు మాట్లాడతారు, కపటపు వినయాలు ప్రదర్శిస్తారు. అందుకనే అతి వినయం ధూర్త లక్షణం అని ఊరికే రాల. అటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ పట్ల ప్రమత్తతతో ఉండాలి అని హెచ్చరిస్తున్నాడు కణికుడు. దుర్మార్గుడు తనకు అనుకూలమయ్యేంత వరకు మిత్రుడిలాగా నటిస్తాడు. అనుకూలత ఏర్పడిన వెంటనే పాములాగా తన యొక్క క్రూరత్వాన్ని చూపిస్తాడు. అంటే పాము ఎట్లా కోరలతో
కాటేస్తుందో అట్లాగే అటువంటి వాడు సమయం కోసం వేచి ఉండి వేసేస్తాడు కాటు. దుర్మార్గుడు అటువంటి వాడనమాట. నటిస్తాడు మిత్రుడులాగా, తేనె పూసిన కత్తిలాగా ఉంటాడు. కడునలుకయు కూర్మియు ఏర్పడనెరిగించునది వాని ఫలకాలమున పిడుగును గాట్పును జనులకు పడుటయు వీచుటయు ఎరుకపడి ఎడుభంగిల్. ఇక్కడ ఒక ఉపమానం వేశారు నన్నయ్య గారు. పిడుగులు పట్టడం, జంఝామారుతం వేచటం అవి జరిగినప్పుడే జనులకు తెలిసినట్లుగా మిక్కుటమైనటువంటి కోపం గాని స్నేహం గాని వాటి యొక్క అనుభవ కాలానికే ఇతరులకు తెలియాలి గాని ముందు తెలియకూడదు. ఇప్పుడు పిడుగు పడ్డప్పుడే మనం ఉరిమినప్పుడు పిడుగు పడుతుంది, అప్పటిదాకా తెలియదు. అలాగే ఉన్నట్టుండి ఒక్కోసారి సుడిగాలి వచ్చేస్తుంది. అవి జరిగినప్పుడే ప్రజలకు తెలుస్తుంది, మనుషులకు తెలుస్తుంది. అట్లాగే అమితమైన కోపం కానీ స్నేహం కానీ వాటి యొక్క అనుభవ కాలానికే ఇతరులకు తెలియజేయాలి, ముందుగా తెలిసేటట్టుగా మనం ప్రవర్తించకూడదు అంటున్నాడు. తగిన సమయం వచ్చేదాకా శత్రువులను భుజం మీదకి ఎక్కించుకొని మోస్తూ ఉండాలి. తగిన సమయం రాగానే మట్టి కుండను రాతి మీద ఎత్తి కొట్టినట్టుగా ఆ శత్రువుని నాశనం చేయాలి. ఇక్కడ ఉపమాలంకారం వేశాడు. అంటే శత్రువును భుజం మీద ఎక్కించుకొని మోయటం అంటే ఏంటి కదా అర్థం? శత్రువుని బాగా మర్యాదగా ప్రేమగా చూడాలి అని అర్థం. పొగుడుతూ ఉండాలి, స్నేహం చేసినట్టుగా నటిస్తూ ఉండాలి. తగిన సమయం రాగానే ఏం చేయాలి? వాడిని నాశనం చేయాలి. ఎట్లా నాశనం చేయాలంటున్నాడు? ఒక మట్టి కుండని రాతి మీద కనుకేసి కొడితే ఎట్లా ముక్కలు ముక్కలు చెక్కలై పగిలిపోతుందో అట్లా వాడిని నాశనం చేయాలంటున్నాడు. తనకు అపకారమును చేసిన జనుడు అల్పుడు అని నమ్మి చేకొని ఉండంజనక జనదు ఒక ఇంచుక ముల్లైనను పాదతలముననున్న నడవగనగునే. ఇక్కడ కూడా మళ్ళీ ఉపమానం వేశాడు. దుర్యోధన ఇంతకుముందు తనకి అపకారం చేసినటువంటి మానవుడు తక్కువవాడు కదా అని ఉపేక్ష చేయకూడదు అంటున్నాడు. వాడు అల్పబలుడు అని, దుర్బలుడు అని, వాడింకేం చేస్తాడులే అని ఉపేక్ష ఉంచకూడదన్నాడు. అదే కాదు, అతన్ని తెచ్చి ఆదరించకూడదు అంటున్నాడు. ఇంకొక మాట, ఉపేక్ష చేయకూడదు, ఇంకేం చేస్తాడులే మన్ని అని మన దగ్గరికి తెచ్చి పెట్టుకోకూడదు ఆదరించి. ఎందుకని? ఎట్లాట? ముళ్ళు చిన్నదే అయినా కూడా అది కాల్లో గనక దిగబడిందంటే ఇంత పెద్ద శరీరం ఉన్నా కూడా నడవడానికి సాధ్యం కాదు కదా. అట్లాగే శత్రువు అయినటువంటి వాడు, ఇంతకుముందు మనకు అపకారం చేసినటువంటి వాడు, ఇప్పుడు వాడు ఆ స్థితిలో లేడు, వాడు నిర్వీర్యుడున్నాడు అని వాడిని జాలిపడి దగ్గరకు తీయొద్దు అంటున్నాడు. బాలుడని తలచి రిపుతో నేలిదమున కలిసియునికి ఇది కార్యమే ఉత్కీలనాలల కణమించుక జాలదే కాల్పంగా ఉగ్రశైలాటవులం. ప్రతి పద్యంలో కూడా ఒక ఉపమాలంకారం వేస్తున్నారు నన్నయ్య గారు. బాలుడు కదా అని చులకన భావం వహించి శత్రువుతో కలిసి ఉండకూడదు అన్నాడు. ఇక్కడ బాలుడు అంటే చిన్నపిల్లవాడని కాదర్థం, బాలుడు అంటే అశక్తుడు అని. చూడండి, చులకన భావంతో శత్రువుతో కలిసి ఉండకూడదు. ఎందుకయ్యా అంటే భయంకరమైనటువంటి పర్వతాలలో ఉండే అరణ్యాలని తగలబెట్టడానికి ఒక చిన్న నిప్పురవ్వ సరిపోతుంది కదా అంటున్నాడు. ఒక్క నిప్పురవ్వ పడింది అంటే చాలు, అరణ్యం మొత్తం కూడా భస్మీపటలం అయిపోతుంది. ఇక్కడ అర్థాంతర న్యాసం వేశాడు. మొనసి ఉపకారి కడనిడి
కొనియుండెడు కుమతి దీర్ఘకుజ శాఖాగ్రంబున నుండి నిద్రబోయెడు మనుజునకు సమానమగు ప్రమత్తత్వమున. ఇక్కడ ఉపమాలంకారం వేశాడు. ప్రయత్నం చేసి తనకి అపకారం చేసిన వాడిని దగ్గర ఉంచుకున్నటువంటి బుద్ధిహీనుడు ఉంటాడే, వాడు ఎలాంటి వాడయ్యా అంటే ఏమరుపాటుతో ఒక ఎత్తైనటువంటి చెట్టు చిటారి కొమ్మన నిద్రపోయేవాడితో సమానం అన్నాడు. నిద్రపోయేవాడు ఏమవుతాడు? చెట్టు కొమ్మ మీద ఆ నిద్రలో జారి కింద పడితే భూమి మీద శరీరం నుగ్గైపోతుంది. కాబట్టి తనకి అపకారం చేసిన వాడిని దగ్గర ఉంచుకోవటం, పాముని పక్కలో పెట్టుకోవటమే ఒక రకంగా చెప్పాలంటే. అటువంటి వాడు బుద్ధివిహీనుడవుతాడు తప్ప బుద్ధి కలిగిన వాడయ్యే ప్రసక్తే లేదు. ఇక్కడ శుక్రనీతి కూడా ఉటంకిస్తున్నాడు. తడయక సామభేదముల దానములంత దయతోడ నమ్మగా నొడివియు సత్యమిచ్చియు జనున్ జననాథ కృతాపకారులన్ కడగి వధింపగా కనుట కావ్యుమతం విధికాన ఎట్టులున్ కడుకొని శత్రులన్ చెరుపగా గావించుట కార్యము రాజనీతిమైన్. దుర్యోధన, ఓ రాజా, అపకారాలు చేసిన వాళ్ళని సామదాన భేద ఉపాయాల చేత లేదా దయ చూపించి వాళ్ళకి నమ్మకం కలిగేటట్టుగా మాట్లాడి లేదా ఒట్టు పెట్టుకొని నమ్మకం కలిగించి ఆలస్యం జరగకుండా చంపాలి. ఇది శుక్రుని యొక్క అభిప్రాయం. అందువల్ల ఏ విధంగానైనా కూడా రాజనీతితో శత్రువులను హతమార్చాలి, అంతే తప్ప శత్రుశేషం ఉంచుకోకూడదు. ఇది చెప్పే మాట. అందుకనే వృత్రాసురుణ్ణి చంపటానికి అవకాశం కోసం వేచి ఉన్నటువంటి దేవేంద్రాదులు బ్రహ్మ యొక్క సూచన మేరకి అక్కడికి వెళ్ళి మన ఇద్దరం ఒకే తండ్రి బిడ్డలం, సవతి బిడ్డలం, మన మధ్య ఎందుకు తగాదాలు, ఇవాళ నుంచి మన ఇద్దరం కూడా స్నేహంగా ఉందాము, దొరికినవి ఇద్దరం సమానంగా పంచుకొని తిందామని ఒప్పందానికి వచ్చారు. వాడు ముందు నమ్మకపోయినా తర్వాత దేవేంద్రుడు చెప్పినటువంటి ఆ మెరమెచ్చు మాటలకి లోబడి నమ్మి చివరికి నాశనం అయిపోయాడు వృత్రాసురుడు. అట్లాగే అలా నమ్మకూడదు అంటున్నాడు, కానీ నమ్మించి చంపాలంటున్నాడు. అది చిన్న పని కాదు నమ్మించడం అనేది. కాబట్టి అపకారాలు చేసిన వాళ్ళని, అంటే మన శత్రువులని సామోపాయం వల్ల కానీ, వాడికి ఏదైనా దానం ఇచ్చి కానీ, లేదు వేరే వాడితో వాడికి తగాదా పెట్టి కానీ, లేదు వాడి మీద దయ చూపించి కానీ నమ్మకం కలిగేటట్టుగా మాట్లాడి అవసరమైతే ఒట్టు కూడా పెట్టుకోమన్నాడు. ఇంద్రుడు కూడా పెట్టాడు ఒట్లు. ఆ తర్వాత ఒట్టు తీసి గట్టును పెట్టాడు. నమ్మకం కలిగించాలి, ఆ తర్వాత ఆలస్యం చేయకుండా చంపాలి. అదే విధంగా భాగవతంలో మనకి పోతన గారు చెప్పాడు. ఇది శుక్రనీతి అన్నాడు. అందువల్ల ఏ విధంగానైనా సరే రాజనీతితోటి శత్రువులను చంపేసేయాలి, వాళ్ళని మాత్రం ఉండనీయకూడదు అంటున్నాడు. అందువల్ల రాజా, అపకారాలు చేసిన వాళ్ళు శత్రువులైనా బంధువులైనా కూడా అశ్రద్ధ చేయకూడదన్నాడు. శత్రువులైనా చివరికి బంధువులైనా కూడా అశ్రద్ధ చేయకూడదు. ఆత్మరక్షణ కోసం అన్ని విధాల వాళ్ళను హతమార్చాలని కణికుడు బోధించాడు. అది విని చింతాక్రాంతుడైనటువంటి దుర్యోధనుడు ఒకనాడు తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి తన యొక్క గోడుని వెళ్ళబోసుకున్నాడు. నాన్నగారి దగ్గరికి వెళ్ళాడు, నమస్కరించాడు. ఆయన దగ్గర కూర్చొని ఈ విధంగా అంటున్నాడు. వీరులని
పాండుసుతులకు వెరతు నేను. తండ్రి, వీరులని పాండుసుతులకు వెరతు నేను, వెరచుటకు తోడుగా నిపుడు విభుడ నీవు పాండవ జ్యేష్ఠునకు ప్రీతి పరమ యవ్వరాజ్యమిచ్చితి కురు వృద్ధ రాజులొద్దా. తండ్రి, పాండవులు గొప్ప వీరులు, అందువల్ల నేను వాళ్ళని చూసి భయపడుతున్నాను. నేను భయపడటానికి తగ్గట్లుగానే ప్రభు అయినటువంటి నీవు కురువంశ పెద్దల ఎదుట, ఎవరు, భీష్ముడు, అలాగే బాహ్లికుడు, సోమదత్తుడు, వీళ్ళంతా కురువంశంలో పెద్దవాళ్ళు. వాళ్ళ ఎదుట పాండవులలో పెద్దవాడైనటువంటి ధర్మరాజుని ప్రేమగా యువరాజుని చేసి కూర్చున్నావు. ఇక్కడ వ్యక్తి బలాన్ని అంతకంతా పెంచేది ఏమిటి? అధికారం. అంటే అధికారం నాకు కట్టబెట్టకుండా నువ్వు నీ తమ్ముడు కొడుకు కట్టబెట్టావు. అసలు పాండవులే అసలుకే బలవంతుల వాళ్ళు. దానికి తోడు యుధిష్ఠిరుడు ఇప్పుడు యువరాజు అయినాడు. ఆ యవ్వరాజ్యాధికారం అతడికి ఎవరో ఇచ్చింది కాదు, నువ్వే ఇచ్చావు. అంటే ధృతరాష్ట్రుడే స్వయంగా ఇచ్చాడు. పైగా చాటుమాటుగా ఏదో మాట వరుసకి ఇవ్వలా, 10 మంది ఎదుట శాస్త్రోక్తంగా కట్టబెట్టాడు. ఇప్పుడు దాన్ని ఎట్లా కాదనడం? పాండవులను ఎదిరించడం ఎట్లా? ఇది దుర్యోధనుడి యొక్క బాధ, భయం. అతడి యొక్క మానసిక స్థితిని తెలియపరిచేటటువంటి అద్భుతమైనటువంటి తేటగీతి పద్యం ఇది. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.